ఏంటి నువ్వేమైనా సాఫ్ట్‌వేర్ ఫ్యామిలీ అనుకుంటున్నావా? అన్న కామెంట్ గురించి మళ్ళీ వీడియోలో చెప్తానని చెప్పాను కదా! కానీ ఇప్పటికి కుదిరిందనమాట. ఆ వీడియో కిందే చాలామంది బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకక్క అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. కొంతమందయితే సాఫ్ట్‌వేర్ ఫ్యామిలీసే అలా ఉండాలా ఏంటి అని చెప్పి రియాక్ట్ కూడా అయ్యారండి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సపోర్ట్‌గా మాట్లాడారు నాకందరూ కూడా. ఇంకా నేను కూడా రియాక్ట్ అవ్వనండి. కానీ ఎందుకో అవ్వాలి అనిపించింది. ఎందుకంటే ఇది సోషల్ మీడియా కాబట్టి ఆమె అన్నది ఎవరో కూడా నాకు తెలీదు. మనం ఊళ్ళల్లోనే, పల్లెటూరుల్లోనే చాలా ఫేస్ చేస్తూ ఉంటాము. ఒక కుటుంబంలోనే ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇంకొకరు ఇలా ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్యే తేడాలు చూపిస్తూ ఉంటారండి కొంతమంది. అంటే చదువుకుని జాబ్ చేసే వాళ్ళకి ఇచ్చే విలువ వ్యవసాయం చేసి పంట పండించే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పటికే వ్యవసాయం చేసేవాళ్ళు చాలా తగ్గిపోయారు. వ్యవసాయం చేసే మిషన్లు ఎక్కువైపోయాయి. అవి ఎంత ఫాస్ట్‌గా పనిచేస్తున్నాయో అంతే ఫాస్ట్‌గా రోగాలు కూడా వస్తున్నాయండి. ఫస్ట్ వాళ్ళని వీళ్ళని విడివిడిగా చూడడం మానేయండి. చేసే పనిని గౌరవించండి చాలు.